గత వారం విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యి బయటకెళ్ళింది. టాప్ 7 కంటెస్టెంట్‌గా టాప్ 6 కంటెస్టెంట్‌గా 'బిగ్ బాస్‌ని' వీడింది. అయితే ఇక విష్ణుప్రియ ముందు వారం పృథ్వీ, అంతకు మునుపు యష్మి ఇలా వరుసగా ఎలిమినేట్ అయిపోయారు. అంటే చెప్పాలి అంటే టాప్ 10 కంటెస్టెంట్‌గా యష్మి, టాప్ 8 కంటెస్టెంట్‌గా పృథ్వీ, టాప్ 6గా విష్ణు. వీళ్ళ ముగ్గురు అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఈ క్రమంలో విష్ణు ఏమని రియలైజ్ అయింది అంటే, తన వల్ల పృథ్వీకి బ్యాడ్ నేమ్ వచ్చింది అని చెప్పేసి కొంతవరకు తను అవగాహన చేసుకుంది. అయితే 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటికెళ్ళిన తర్వాత తను పృథ్వీని కలవలేదనమాట. కానీ పృథ్వీయే విష్ణు నంబర్ తీసుకొని తనకి ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందంట. అయితే పృథ్వీ ప్రస్తుతం తన సొంత ఊరు మంగళూరులో ఉన్నాడు. అంటే మ్యాంగ్లూర్‌లో ఉన్నాడనమాట. కర్ణాటక. మళ్ళీ ఫైనల్స్‌కి వాళ్ళు 1, 2 డేస్ ముందొస్తారు. అంటే ఇవాళ థర్స్‌డే కాబట్టి సాటర్డేకి మళ్ళీ హైదరాబాద్‌కి రావాలి. ఎందుకంటే ఫైనల్స్ వచ్చేస్తారు కాబట్టి. ఆల్రెడీ డాన్స్ ప్రాక్టీస్‌లు గట్రా అయిపోయాయి. అయితే పృథ్వీ దగ్గరికెళ్ళి విష్ణు సారీ చెప్పిందంట. సారీ, నా వల్ల నీకు బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే, అప్పుడు పృథ్వీ ఒకటే మాట అన్నాడంట. నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు నీ జెన్యూన్ ఫీలింగ్స్ నా మీద చూపించావు. అలాగే నేను 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు నా జెన్యూన్ ఫీలింగ్స్ నేను నీకు చూపించా. ఇది రియల్ గేమ్. మనిద్దరం ఎంత ఏం చేసినా కూడా మనిద్దరం జెన్యూన్‌గా ఉన్నాం. నీకు బయటకొచ్చిన తర్వాత కూడా నీ ఫీలింగ్స్ నువ్వు నాకు చెప్పు. నా ఫీలింగ్స్ నేను నీకు చెప్తా అంతే. అంతవరకే. అంతేగాని నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎప్పటికి కూడా మంచి ఫ్రెండ్స్‌గా ఉందాము అని చెప్పేసి అనడం జరిగిందంట. దానికి విష్ణు సూపర్ హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే నిజంగా తనకి ఒక క్రష్, ఒక ఇన్‌ఫాక్చుయేషన్ ఫీలింగ్ ఉన్నా కూడా మేబీ వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అలా కొనసాగితే కొన్నాళ్ళయిన తర్వాత మేబీ వాళ్ళు ప్రేమ అనే బంధంలోకి వెళ్ళొచ్చు. ఏదైనా జరగొచ్చు. అంతే కదా! ఇప్పుడు పుట్టుకతోనే మనం అందరం కూడా రిలేషన్స్‌ని క్రియేట్ చేసేసి పెళ్ళిళ్ళలోకి వెళ్ళిపోం కదా! ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అది పెళ్లి దాకా వెళ్తుంది. లవ్ అంటే అంతే కదా!